ఇక నుంచి ఆడికి వెళ్ళిపోవాలి మనం, ఇక నుంచి అలా గౌరీపట్నం వెళ్ళిపోవాలి, ఇంకా ఇక నుంచి అలా కాకాని వెళ్ళిపోవాలి, ఇంకా ఇక నుంచి అలా రావులిపోవాలి, ఇక నుంచి అలాగా రాజమండ్రి. తిరుగుతున్నారులే చెప్పండి, తిరుగుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మనకి ఎప్పుడు ఆ దూరంగా కొండలే ఇష్టం, నునుపుగా కనపడితే మనకి సొంత సంఘానికి సహాయం చేద్దాం, సొంత సంఘంలో మనం పాటు పడదాం, సంఘానికి మేలుకరంగా ఉందాం, సేవకుడికి మేలుకరంగా ఉందాం, సహాయకరంగా ఉందాం, సహకరిందాం, ఇలా అనుకునేవారు లేరండి. అక్కడెక్కడో ఉన్నారంటే ఆయనకి పంపేస్తే ఇక్కడ ఏమైపోతాం, మనం ఆశీర్వదింపబడిపోతాం. ఇలా ఉన్నారు ఈరోజు జనం. ఎవరు అంటే నేను అడుగుతున్నానండి, ఇప్పుడు ఎవరో ప్రార్థన చేసేది ఎవరో, బాగోగులు చూసుకునేది ఎవరో, ఏమైనా ఇబ్బంది వస్తే టక్కున వచ్చి ప్రార్థన చేసేది ఎవరో, ఏమైనా కార్యక్రమంతో టక్కున వచ్చి నిలబడేది ఎవరో, ఉన్న పనులు కూడా పక్కన పెట్టి నేను ఉన్నాను కదమ్మా అని చెప్పి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దగ్గరికి వచ్చి అన్నీ చూసుకుని ప్రార్థనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఏమైనా ఉండే, పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉండే, ఏదైనా సరే చేసేది ఎవరు చెప్పండి? మన సొంత సంఘ నాయకుడే, స్థానిక సంఘ సేవకుడు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ నుంచో 10,000 పంపేమండి, ఇంటి దగ్గర ఏదో ప్రాబ్లం వద్దు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఎవరు రావాలి? స్థానిక సంఘ నాయకుడే రావాలి, స్థానిక సేవకుడే రావాలి మన దగ్గరికి. అర్థమవుతుందండి. కాబట్టి ఎవరిని ఎలా చూసుకోవాలి మనం, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి మనం.